ఒక్కసారి ఊహించుకోండి, వేల వేల సంవత్సరాల క్రితం మానవ నాగరికత ఇంకా పసిపాపగా ఉన్నప్పుడు ఒక జ్ఞానం పుట్టింది. ఆ జ్ఞానమే ఇప్పటికీ మనతో మాట్లాడుతోంది. ఇంతకీ ఏంటా రహస్యం? ప్రపంచంలోనే మొట్టమొదటి పుస్తకం ఏంటది? మరి అన్ని వేల ఏళ్ల తర్వాత కూడా దానికి ఎందుకంత ప్రాముఖ్యత, ఎందుకంత శక్తి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఒక్కటే, అదే ఋగ్వేదం. వినండి, ఇది కేవలం ఎవరో రాసిన పుస్తకం కాదండోయ్. ఇది మానవ జాతికందిన మొట్టమొదటి దైవవాక్కు, మన చైతన్యానికి పట్టిన అద్దం లాంటిది. సరే, పదండి ఇక ఋగ్వేదం అనే మహాసముద్రంలోకి ఓ మునక వేద్దాం. అసలు ఏంటి దాని నిర్మాణం, ఎక్కడ నుంచి వచ్చింది? ఋగ్వేదం ఈ పదానికి అర్థమేంటో తెలుసా? స్తుతి రూపంలో ఉన్న జ్ఞానం. ఇక్కడే అసలు విషయం ఉంది. ఇది ఎవరో ఒక రచయిత కూర్చొని రాసిన కథో కావ్యమో కాదో, మన మహర్షులు వాళ్ళు తీవ్రమైన ధ్యానంలో ఉన్నప్పుడు ఈ విశ్వంలో ఉన్న దివ్యమైన శబ్దాలను వినడమే కాదు, వాటిని చూశారు. అవును, చూశారు. ఆ దర్శనంలోంచి వచ్చిందే ఈ ఋగ్వేదం. అసలు ఈ జ్ఞానం ఎంత పెద్దదో చూడండి. మొత్తం ఋగ్వేదాన్ని 10 భాగాలుగా, అంటే 10 మండలాలుగా విభజించారు. ఊహించుకోండి, ప్రతి మండలం ఒక పెద్ద లైబ్రరీ లాంటిదన్నమాట. మరి ఈ మండలాల్లో ఏమున్నాయి? మొత్తం 1028 సూక్తాలున్నాయి. సూక్తమంటే ఏంటంటే చక్కగా స్పష్టంగా చెప్పబడింది అనర్థం. ప్రతి సూక్తం కూడా ఒక దేవత గురించో, ఒక తాత్విక ఆలోచన గురించో వివరిస్తుంది. ఇక ఆ సూక్తాల్లోకి వెళ్తే 10,000కు పైగా మంత్రాలు. ఆలోచించండి, 10,000. ప్రతి మంత్రం కూడా ఊరికే కొన్ని పదాల కలయిక కాదు, అదొక పవర్ఫుల్ సౌండ్ వేవ్ లాంటిది. ఈ నంబర్స్ చూస్తేనే అర్థమవుతోంది కదా ఋగ్వేదం ఎంత పెద్ద జ్ఞాన భండాగారమో. సరే, ఇన్ని మండలాలు, ఇన్ని సూక్తాలు, ఇన్ని వేల మంత్రాలు, అసలివన్నీ ఎవరి గురించి చెబుతున్నాయి? దేని స్తుతిస్తున్నాయి? సింపుల్గా చెప్పాలంటే ప్రకృతిని, మన చుట్టూ ఉన్న ప్రకృతిలోనే దైవాన్ని చూశారు మన ఋషులు. ఋగ్వేదం మొట్టమొదటి మంత్రం అగ్నిమీలే పురోహితం. అగ్నితో మొదలవుతుంది. ఇక్కడ అగ్ని అంటే మనం వంట చేసుకునే మంట కాదు, అది ఒక మెసెంజర్ లాంటిది. మనకు ఆ దైవశక్తికి మధ్య ఒక వారధి, మన ప్రార్థనలను పైకి తీసుకెళ్లే దూత్. దీని వెనుకున్న ఫిలాసఫీ చాలా సింపుల్ అండ్ చాలా పవర్ఫుల్. మన పూర్వీకులు ప్రకృతిని, దేవుణ్ణి వేరువేరుగా చూడలేదు. గాలి, నీరు, నిప్పు, భూమి అన్నీ వాళ్లకు దైవస్వరూపాలే. అందుకే ప్రకృతితో కలిసి బ్రతకడమే నిజమైన పూజ అని నమ్మారు. ఇక్కడ చూడండి, అగ్ని అంటే యజ్ఞానికి ప్రతీక, మనకు దేవుడికి మధ్య మెసెంజర్. ఇంద్రుడు అంటే ఉరుము, శక్తి. వాయువు అంటే మన ప్రాణానికి ఆధారం. వరుణుడు ఈ సృష్టిలో ఒక ఆర్డర్, ఒక క్రమముండేలా చూస్తాడు. ఇక సూర్యుడు వెలుగుకి, జ్ఞానానికి ప్రతిరూపం. వీళ్లంతా కేవలం దేవతలు కాదు, మన చుట్టూ ఉన్న, మనలో ఉన్న సహజ శక్తులు. ఋగ్వేదం అంటే కేవలం దేవతలను పూజించడం, యజ్ఞాలు చేయడం మాత్రమే కాదు, అంతకు మించి ఉంది. అది మనిషి ఆలోచనల యొక్క పీక్స్ని టచ్ చేసింది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నాసదీయ సూక్తం. ఈ సూక్తం ఏం చేస్తుందంటే సూటిగా ప్రశ్నలు వేస్తుంది, మనల్ని ఆలోచింపజేస్తోంది. అసలీ సృష్టి ఎలా పుట్టింది? ఎవరు పుట్టించారు? సృష్టికి ముందు ఏముంది? అంతా శూన్యమా? లేక ఏమైనా ఉందా? ఏదీ లేని చోటనుంచి ఉండడమనేది ఎలా మొదలైంది? అంతేకాదు, ఇంకా ధైర్యంగా ఇంకో ప్రశ్న అడుగుతుంది. మనం పూజించే దేవతలు వాళ్ళు సృష్టికన్నా ముందే ఉన్నారా, లేక సృష్టి తర్వాత పుట్టారా అని. ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు మోడర్న్ సైన్స్ కూడా స్ట్రగుల్ అవుతున్న ప్రశ్నలివి. అలాంటివి వేల ఏళ్ల క్రితమే అడిగారు. సరే, ఈ ప్రకృతి ఆరాధన, ఇంత లోతైన ఫిలాసఫీ బావుంది. కాని ఈరోజు మనకు ఇదంతా ఎలా ఉపయోగపడుతుంది? ఈ ప్రాచీన జ్ఞానం మనకేం నేర్పిస్తుంది? ఋగ్వేదం మనకు కొన్ని బేసిక్ లైఫ్ ప్రిన్సిపుల్స్ ఇస్తుంది. అవేంటంటే ధర్మం అంటే సరైన పని చేయడం, సత్యం అంటే నిజాయితీగా ఉండటం, సమత అంటే అందరినీ సమానంగా చూడటం, అన్నిటికంటే ముఖ్యంగా ప్రకృతితో కలిసి జీవించటం, దాన్ని గౌరవించటం. చివరిగా ఋగ్వేదం మనకిచ్చే ఒకే ఒక్క అతి ముఖ్యమైన సందేశమేంటంటే నిజమైన శక్తి, నిజమైన ఆనందం ఇవేవి బయట వస్తువుల్లోనో మనుషుల్లోనో లేవు, అన్నీ మన లోపలే ఉన్నాయి. సో ఋగ్వేదం అనేది ఒక పుస్తకం కాదు, అది మనల్ని మనకు చూపించే ఒక అద్దం. మరి ఆ అద్దంలో
మనల్ని మనం చూసుకునేందుకు సిద్ధంగా ఉన్నామా?